హాయ్ అండి, నమస్తే. నేను మీ నవ్యశ్రీ. వెల్కమ్ టు ఈట్ నాన్ స్టాప్. ఇవాళ సెషన్లో ఎంతో మెత్తని పువ్వులు లాంటి ఇడ్లీలు రావాలంటే ఇడ్లీ పిండి ఎలా రుబ్బుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: మినపప్పు, ఇడ్లీ రవ్వ, సాల్ట్. తయారీ విధానం: ముందుగా ఒక గ్లాసు మినపప్పు లేదా మినపగుళ్ళు తీసుకోవాలండి. బౌల్లోకి వేసుకుని 1-2 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకుని 4 గంటల సేపు నాననివ్వాలండి. ఒకవేళ మీరు తీసుకున్నది పొట్టుపప్పు అయితే కనుక పొట్టంతా పోయేలాగా వాష్ చేసుకోవాల్సి ఉంటుంది పప్పు నానిన తర్వాత. ఆ తర్వాత ఈ వాటర్ మొత్తాన్ని వాష్ చేసుకుని పప్పుని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ యాడ్ చేసుకుని రుబ్బుకోవాలండి. అలా రుబ్బుకునేటప్పుడు తగినంత రాక్ సాల్ట్, కల్లుప్పు అంటాం కదండి, అది యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేయడం వల్ల పప్పు అనేది చాలా త్వరగా గ్రైండ్ అవుతుంది. అలానే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. గ్రైండర్లో కనుక మీరు రుబ్బుకునేటట్లయితే నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. మీరు కనుక మిక్సీలో రుబ్బుతున్నట్లయితే కూలింగ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మిక్సీలో రుబ్బేటప్పుడు పిండి వేడవుతుందండి. అలా వేడవడం వల్లనే మనకి ఇడ్లీలు అనేవి గట్టిగా వస్తాయి. సో మీరు కనుక కూలింగ్ వాటర్ యాడ్ చేసి రుబ్బినట్లయితే మీకు ఇడ్లీలు మెత్తగా వస్తాయన్నమాట. ఈలోగా ఒక పాత్ర తీసుకుని అందులో గ్రైండర్లో రుబ్బేటట్లయితే 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ, మిక్సీలో రుబ్బేటట్లయితే 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకుని 1-2 సార్లు బాగా కడిగి ఆ వాటర్ అంతా పిండేసి వేరే బౌల్లోకి రవ్వని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. వాటర్ మొత్తాన్ని కూడా స్క్వీజ్ చేసేసేయాలి. అలా స్క్వీజ్ చేసి రవ్వని ఇలా వేరే బౌల్లోకి తీసుకోవాలండి. గ్రైండర్లో రుబ్బేటట్లయితే 3 గ్లాసుల రవ్వ అండి. అదే మీరు మిక్సీలో రుబ్బుతున్నట్లయితే 2 గ్లాసుల రవ్వ తీసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్ మెజర్మెంట్ తీసుకున్నాను కాబట్టి మీకు గ్లాస్తో చెప్పాను. మీరు ఏ కప్తో అయితే మెజర్ చేస్తారో అదే కప్తో మీరు కొలుచుకోవాల్సి ఉంటుంది. ఒకసారి స్పాచులాతో పిండి నలిగిందో లేదో టెస్ట్ చేసుకుని చూస్తున్నారు కదా, పిండి నలిగిపోయిందండి. స్విచ్ ఆఫ్ చేసేసుకుని పిండి అలానే రవ్వ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేను రుబ్బింది గ్రైండర్లోనే కాబట్టి ఇందులోనే నేను రవ్వ కూడా యాడ్ చేసి కలుపుకుంటున్నానండి. లేదా మీరు కనుక మిక్సీలో కానీ రుబ్బుకున్నట్లయితే వేరే బౌల్లోకి పిండిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని పిండిని రవ్వని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని కిందన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోకి కూడా మీకు నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. కొంచెం వెల్తిగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మీరు పిండిని 9 నుండి 10 గంటల సేపు లేదా ఒక ఓవర్ నైట్ మొత్తం కూడా పులియబెట్టుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనకి పిండి పొంగుతుందన్నమాట. ఒకవేళ మీరు వెజల్ ఫుల్గా గనక బ్యాటర్తో ఫిల్ చేసేస్తే పిండి అనేది బయట పడిపోతుంది. ఆ తర్వాత మీకు కావాల్సినంత క్వాంటిటీ ఒక బౌల్లోకి తీసుకుని పిండిని తగినన్ని వాటర్ పోసుకుని మిక్స్ చేసుకుని ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా ఇడ్లీ ఎంత స్పాంజీగా ఉన్నాయో, ఎంత సాఫ్ట్గా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈట్ నాన్ స్టాప్.